హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. శిరీష ఇంటికి వస్తే ఇక మా ఆయన నన్ను అస్సలు పట్టించుకోరు. బావ మరదలు ఇద్దరు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఒకరోజు శిరీష మా పక్క బెడ్రూమ్లో పడుకుంది. నేను మా ఆయన మరొక బెడ్రూమ్లో పడుకున్నాం. నా పేరు సుశీల. నాకు పెళ్ళై 2.5 ఏళ్ళు అవుతుంది. మా ఆయన పెళ్ళైన కొత్తలో నన్ను బాగా చూసుకునేవాడు. మా దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. నాకు అన్నతమ్ముళ్ళు ఎవరూ లేరు. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. మా అమ్మా నాన్న పల్లెటూరులో ఉంటారు. మాకు పొలం కూడా బాగానే ఉంది. మా నాన్న ఊరిలో పొలం పనులు చూసుకుంటూ ఉంటారు. మమ్మల్ని మా నాన్న చిన్నప్పటి నుంచి చాలా పద్ధతిగా పెంచారు. కానీ నా పెళ్ళైన తర్వాత నా భర్త వల్ల నేను మారాల్సి వచ్చింది. నా భర్త సిటీలో పుట్టి పెరిగాడు. నేను సాంప్రదాయంగా ఉండడం ఆయనకు అస్సలు నచ్చదు. నా భర్తకు నేను చీరలు కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నేను మోడ్రన్ డ్రెస్సులు, స్కర్ట్లు, బికినీలు వేసుకోవాలని మా ఆయన ఎక్కువగా కోరుకుంటారు. నా భర్త కోసం నేను కూడా నా స్టైల్ని మార్చుకున్నాను. చాలా పాష్గా తయారయ్యాను. బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, యోగా చేయడం, జిమ్కి వెళ్ళడం చేస్తుంటాను. కానీ నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. నా భర్తకు నేను స్లిమ్గా, నాజూక్గా, అందంగా కనపడాలనే కోరిక ఉంది. అందుకే ఆయన కోసం అలా చేస్తూ ఉన్నాను. వేసవి సెలవులు ఉండడంతో నా చెల్లి శిరీష మా ఇంటికి వచ్చింది. తనకు నాకు కేవలం సంవత్సరం మాత్రమే ఏజ్ గ్యాప్ ఉంటుంది. శిరీష నాకంటే చాలా ఫాస్ట్. తన చిన్నప్పటి నుంచి సిటీ హాస్టల్లో ఉంటూ చదువుకోవడం వల్ల అన్నిట్లో చాలా ఫాస్ట్గా ఉండేది. ఇక తన కల్చర్ కూడా మొత్తం సిటీ కల్చరే ఉంటుంది. తనకు ఊరికి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే సమ్మర్ హాలిడేస్కి మా ఇంటికి వచ్చింది. శిరీష నా భర్తతో చాలా బాగా మాట్లాడుతుంది. ఎక్కువగా జోవియల్గా ఉంటుంది. ఇద్దరు ఈజీగా కలిసిపోతారు. ఒకరోజు నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళిద్దరూ మా బెడ్రూమ్లో ఉన్నారు. వాళ్ళను అలా చూసిన తర్వాత నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఆమె సొంతం నా చెల్లెలు కాబట్టి ఏమీ అనలేకపోయాను. ఆ విషయంపై తర్వాత శిరీషను ప్రశ్నించాను. అక్క, నాకు బావ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇలా చేశాను అంది. ఇలా చేస్తే ఎలా అని అన్నాను. నేను కూడా బావనే పెళ్లి చేసుకుంటాను. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం కదా అంది. చిన్నప్పటి నుంచి మనం ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేం కదా. ప్రతి విషయాన్ని ఇద్దరం షేర్ చేసుకుంటాం. కాబట్టి ఇద్దరం ఒకే అతన్ని పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని శిరీష అంది. నేను అందుకు అంగీకరించలేదు. చెల్లివని నీకు ఇన్నాళ్ళు గౌరవం ఇచ్చాను. నీతో ప్రతి విషయం చెప్పుకున్నా. నా భర్తని పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా? కానీ మరీ మితిమీరి ప్రవర్తిస్తే నాలో ఉండే మరో మనిషిని చూస్తావు అన్నాను. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిన్ను మా ఆయన్ని కిరోసిన్ పోసి అంటిస్తా అన్నాను. దాంతో శిరీష సైలెంట్ అయిపోయింది. ఏ ఆడదైనా తన భర్తతో మరో అమ్మాయి పడక సుఖం పంచుకోవడానికి అస్సలు ఇష్టపడదు. అది సొంత చెల్లి అయినా సరే. నా భర్త మరో స్త్రీతో పడక సుఖం పంచుకోవడాన్ని నేను ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయనకు నేనేమీ తక్కువ చేయలేదు. అయినా కూడా తప్పు చేశాడు. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.